హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చేయబోతున్నా. సో అది కూడా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నా. బీన్స్ క్యారెట్ తోటి ఎగ్ బుర్జీ వెరైటీగా ఉంది కదా తినడానికి. సో చేద్దాం, ఎట్లా వస్తుందో చూద్దాము. స్టార్ట్ చేద్దామా వీడియోని. స్టార్ట్. ముందుగా ఉల్లిగడ్డలు, వెల్లుల్లి, బీన్స్, క్యారెట్, కొత్తిమీర చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ కూడా వేసుకొని 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. అవి కొంచెం కుక్ అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. సో ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, అవసరానికి సరిపడినంత కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి రెండు కూడా ఆప్షనల్ మాత్రమే. నేను కొత్తిమీరని కొంచెం ఎక్కువగా ఇష్టపడతాను కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం రెండు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు, మనం ఇంట్లో ఉన్న వాళ్ళ క్వాంటిటీని బట్టి. ఒక 2 to 3 minutes మూత పెట్టేస్తే ఇలా మంచిగా ఉడికిపోతుంది. ఎగ్ బాగా కుక్ అయితేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, స్మెల్ అనేది లేకుండా. సో లాస్ట్కి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎంత ఇష్టంగా తింటారో అసలు. క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా అసలు క్యారెట్ వేసినట్టు కూడా తెలియదు అనమాట. సో నేనైతే ఇట్లా చపాతీతోనే సర్వ్ చేసేస్తున్నా. అద్భుతంగా వచ్చింది క్యారెట్ ఎగ్ బుర్జీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.